7,000 కార్లు ఉన్న ఒక దేశం రాజు మన ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం చెప్పారు. ఎందుకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వాటిలో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉంటే 450 ఫెరారీలు, 380 బెంట్లీలు ఉన్నాయి. అసలు ఒక్క వ్యక్తికి అన్ని కార్లు ఎందుకు? ఈ ప్రపంచంలో ఆర్థిక తారతమ్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఆ దేశపు రాజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్రికా లాంటి దేశంలో కోట్ల మందికి తినడానికి తిండేలేని దారిద్ర్య పరిస్థితులు ఉంటే ఈ రాజుకి మాత్రం ఏకంగా 7,000 లగ్జరీ కార్లు కలిగి ఉన్నారు. కార్లే అన్ని ఉన్నాయంటే ఆయన దగ్గర సంపద ఇంకెంత ఉండి ఉండాలి? ప్రపంచంలో ఎక్కువ కార్లు కలిగి ఉన్నది ఈయనే. వాటి విలువ దాదాపు 41,977 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. వాటిని చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వకమానదు. ఈ సుల్తాన్కి 2,51,864 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లు అంచనా. ఈయనకు రోల్స్ రాయిస్ కార్లు దాదాపు 600 ఉండటంతో ఇన్ని కార్లు కలిగిన వ్యక్తిగా ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు. ఈయనకు ఇంకా 450 ఫెరారీలు, 380 బ్లెంటీలు, ఇంకా పోర్షేలు, లంబోర్గనీలు, మేబాక్స్, జాగ్వార్స్ లు, మెక్లారెన్స్లు ఉన్నట్లు అంచనా. ఈయన ఎవరో కాదు, బ్రూనై సుల్తాన్ హాసనల్ బొలకియా. మన ప్రధాని మోదీని బ్రూనై రావాల్సిందిగా సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానించారు. ప్రపంచంలో బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఎక్కువ కాలం మోనార్క్గా పరిపాలిస్తున్నది ఈయనే. ఈ సుల్తాన్కి సొంతంగా ప్రైవేట్ జూ కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ టైగర్లు, రకరకాల జాతుల పక్షులున్నాయి. ఈయన బోయింగ్ 747 విమానం కూడా కలిగి ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.